జూబ్లీహిల్స్ ఎన్నికలకి అన్నీ తానై తిరిగాడు రేవంత్ రెడ్డి. గతంలో ఎన్నడూ చేయనంత ఎఫర్ట్ చేసుకొచ్చారు. ఒకప్పుడు ఏదైతే ఎలక్షన్స్ ముందు ఎంత హడావిడి పడ్డారో అంత హడావిడి. ఎందుకయ్యా అంటే ఓ పక్కన మీడియా యాస్పెక్ట్‌లో ఎదురు ఎత్తుల్లో బీఆర్ఎస్ సక్సెస్ అయింది. ఇది ప్రీ పోల్ సర్వేస్ అన్ని బీఆర్ఎస్‌కి అనుకూలంగా వచ్చేటప్పటికి కంగారు పడ్డటువంటి రేవంత్ మరింత జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకనే నిన్న ఎన్నికల సందర్భంలో పూర్తిగా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని నిబంధనలకు విరుద్ధం అది నియోజకవర్గంలో తిరగకూడదు వేరే వాళ్ళు. బట్ పోలీసింగ్ కూడా వీళ్ళదే కాబట్టి ఇంకా 3.5 ఏళ్ళు వీళ్ళే, ఇంకో 3 ఏళ్ళు వీళ్ళే ఉంటారు కాబట్టి వీళ్ళ మాటే విన్నారు. ఓవరాల్‌గా బీఆర్ఎస్ వాళ్ళు అక్కడక్కడ ప్రతిఘటించినా ఇటు నవీన్ యాదవ్ మనుషుల ముందు, అలాగే ఇటు పోలీసుల ముందు బీఆర్ఎస్ వాళ్ళు పక్కకి తరిమివేయబడ్డారు. ఎంఐఎం వాళ్ళు కూడా ఇక్కడ కాంగ్రెస్‌కి సపోర్టివ్‌గా ఓ పక్కన బూతుల్లో గట్టిగా తమ చెప్పు చేతల్లో పెట్టుకుని మరీ హడావిడి చేసింది. అట్లాగే బీఆర్ఎస్ అనుకూలు అనేక మంది డ్రాప్ అవుట్ అయినటువంటి పరిస్థితి ఉంది. సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు పోలీసులకు భయపడేది. దీంతో అన్ని వేళ అంటే సామదాన భేద దండోపాయాలు, నువ్వు ఎలా గెలిచావన్నది కాదు, గెలిచావా లేదా అన్నదే ఫైనల్ అన్నటువంటిది కోణంలో ముందుకు వెళ్ళారు. దాంతో ఇప్పుడు ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ ఈవెన్ ఇంతకుముందు బీఆర్ఎస్ గెలుస్తుందని సర్వేలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేలు ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ప్రీ పోల్ సర్వేలు ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎగ్జిట్ పోల్ సర్వేల్లో బీఆర్ఎస్ ఓడిపోతుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అనేటప్పటికీ రేవంత్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని భోంచేసి నిద్రపోతారు. రేపు 14వ తారీఖున ఆ ఫలితం వస్తే ఇక ఆయనకి తిరుగు ఉండదు ఈ 5 ఏళ్ల పాటు కూడా.